అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చదువులు చెప్పే మాస్టర్ను పట్టపగలే కిడ్నాప్ చేశారని ఈరోజు వార్తలు ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో గుప్పమన్నాయి. అయితే ఆయనకు టీచర్ను ప్రతిరోజు వెళ్ళి పాఠాలు వెళ్ళి విద్యాబుద్ధులు నేర్పించే మాస్టర్ని కిడ్నాప్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి, అసలు కిడ్నాప్ ఎందుకు చేశారు, కిడ్నాప్ చేశారా లేకపోతే ఇంకేమైనా జరిగిందా అనే అంశం మీద మనతో మాట్లాడడానికి నిన్నటి రోజున కిడ్నాప్కి గురయ్యారని కలకలం రేగినటువంటి టీచర్ మునీర్ ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న కిడ్నాప్ గురయ్యారని మీ కుటుంబ సభ్యులు కూడా పోలీస్ స్టేషన్ వెళ్ళినటువంటి పరిస్థితి, కొద్దిగా కల్పన, అసలు ఎందుకు ఏం జరిగింది నిన్న? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ యాజ్ యూజువల్గా నేను ప్రేయర్ అయిపోయిన తర్వాత 7th క్లాస్లో క్లాస్ చెప్తూ ఉన్నాను ఐఎఫ్బి ప్యానల్ ద్వారా. అప్పుడు సడన్గా ఇద్దరు వచ్చి, మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము, మా సిఏ గారు అక్కడ గేట్ దగ్గర నిలబడినారు, మీరు రావాలా అన్నారు. అంటే నేను క్లాస్లో ఉన్నాను కదా సార్, నేను మళ్ళీ స్టేషన్కి వస్తానులేండి అని చెప్పాను. లేదు 2 నిమిషాలు మిమ్మల్ని చూసి ఒక మాట మాట్లాడాలని అన్నారు. అంటే లేదు సార్, నేను క్లాస్లో ఉన్నాను, ఇప్పుడు అయిపోతుంది, 10 o'clock అయిపోతుంది క్లాస్, వస్తానులేండి. లేదు నువ్వు రావాల్సిందే అని మొబైల్ తీసేసుకొని సరేలేండి అని నేను కిందికి దిగాను. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అది. కిందికి దిగిన తర్వాత కిందికి దిగి మెట్లు దిగి హెచ్ఎం రూమ్ దగ్గర పోదాం అనే లోపల ఈయన ఎస్కార్ట్స్ ఇద్దరు, లేదు నువ్వు ఒక రెండే నిమిషాలు సార్, ఓకే 2 నిమిషాలు మాట్లాడతారని పిలుచుకొని కరెక్ట్ సీఏనో ఎవరు తెలియదు నాకు, అని ఆయన చూసి ఏమయ్యా ఎప్పుడు వచ్చావు పొద్దున్న అని, మామూలు యాజ్ యూజువల్ వచ్చినాను సార్ అని 2 నిమిషాలు నీతో మాట్లాడాలని అని అట్లా బయటికి పిలిచిపోయి ఒకటే ఫోర్స్తో ఇద్దరు తీసుకొని నాకు కార్లో పెట్టేశారు. ఏం సార్ ఎందుకు తీసుకుంటున్నారు సార్, ఏం విషయం, ఎందుకు ఏమైనా వారెంట్ ఉందా లేకుంటే ఏదైనా ఉందా అని అడిగాను. అంటే వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు సార్, అంటే డ్రెస్లో ఉన్నారా లేకపోతే సివిల్లో ఉన్నారు, డ్రెస్లో లేరు. నేను అందుకనే వాళ్ళ ఐడెంటిటీ కూడా అడిగాను, ఎవరు సార్ మీరు, ఏమైనా ఐడెంటిటీ కార్డు ఉందా అని. మీకేమో చెప్పాము, మీకేం లేదా, పోలీస్ డిపార్ట్మెంట్ మేము. పోలీస్ డిపార్ట్మెంట్ అన్న ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ ఐడెంటిటీ కార్డు అని అన్న. కానీ ఆ కార్ వెనకిల ఒక అతను పోలీస్ డ్రెస్లో ఒక అతను కనపడ్డాడు. అంటే ఆఫ్కోర్స్ పోలీస్ వాళ్ళేనే అనుకున్నా. నేను చెప్పి రెసిస్ట్ చేస్తున్నాను, నేను రానండి, నేను స్కూల్లో నేను బయోమెట్రీ వేసాను, ఎట్లా వితౌట్ పర్మిషన్ అని చాలా ఫోర్స్గా నేను బయటకు వచ్చేస్తుంటే కూడా గట్టిగా పట్టుకొని లోపలికి తీసుకుపోయినా. అంటే ఇట్లా జరిగేటప్పుడు బయట యాక్చువల్గా స్టూడెంట్స్ ఉంటారు, లేకపోతే ఆ కాంపౌండ్లో టీచర్స్ ఉంటారు, వీళ్ళంతా ఎవరు బయటికి తీసుకుపోయినారు నన్ను. మాట్లాడుతారు, రండి ఇట్లా రండి, ఒక 2 నిమిషాలు మాట్లాడతాం, మీకు అదేదో ఉంది వచ్చింది అని అన్నాడు. ఏ విషయం సార్ చెప్పండి. మాది ఒకటి ల్యాండ్ ఇష్యూ అయితే జరుగుతుంది 3 Town పోలీస్ స్టేషన్లో, అదే దాని అది కాదు, మీరు రండి అని చెప్పే లోపల అసలు 2 చేతులు పెట్టుకుని లోపలికి దొబ్బేస్తున్నారు. నేను అన్నాను, సార్ మీరేమన్నా, నాకు భయం వేస్తుంది సార్, మీరు ఏమైనా చంపేస్తారేమో నాకు అని అన్నాను. అక్కడికి చూడడానికి వాళ్ళు సివిల్లో ఉన్నారు, ఒక అఫీషియల్గా కనిపించారా లేకపోతే కొద్దిగా రౌడీలుగా మామూలు టీ-షర్ట్స్ వేశారు, వీళ్ళందరూ మామూలు స్పోర్ట్స్కి వేసుకుంటారు కదా, అటువంటి డ్రెస్సులు వేస్తున్నారు. అందుకనే నాకు డౌట్ వచ్చి వాళ్ళని అడిగాను కూడా నేను, పోలీస్ అంటే సార్ ఎక్కడ పని చేస్తారు, ఏం విషయం, లేదు అని. తర్వాత వెల్లుర్తి పోలీస్ స్టేషన్ పోవాలన్నారు. సరే అని నేను కూర్చున్న తర్వాత నాకు గట్టిగా ప్రెస్ చేయడానికి పోయినా. ఏం సార్, నేను టీచర్ సార్, మీరు ఏదైనా విషయం ఉంటే చూపెడితే నేను మాట్లాడతాను అని అంటే, తర్వాత కొంచెం దూరం పోయిన తర్వాత, ఏం సార్ ఇట్లా పోతున్నారు, వెల్లుర్తికి బ్యాక్ సైడ్గా సార్ పోవాల్సింది, మీరు ఇట్లా వెళ్తున్నారు. లేదు ఇప్పుడే డిఐజీ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, మిమ్మల్ని అక్కడికి తీసుకురమ్మన్నారు. డిఐజీ సార్ని కూడా లాస్ట్ టైం మాట్లాడాను కదా సార్, అట్లా ఏం లేదు సార్ అని. లేదు అని ఇంకా ఆయన నా బయోగ్రఫీ అంతా అడిగితే నేను చెప్పాను. చెప్పిన తర్వాత ఏ విషయంలో ఇది చేస్తున్నారు సార్ నాకు అని పదే అడిగితే కూడా, ఏం లేదా నీకు అక్కడ పోయిన తర్వాత చెప్తారంతా, నువ్వు కూర్చో అని అన్నారు. నేను భయంగా ఉంది నాకు. పోయేటప్పుడు దిన్నెదేవరపాడు సబ్వే ఒకటి వస్తుంది రైల్వేది, అక్కడ నుంచి తీసుకుంటే నాకు ఒక్కసారిగా భయం వేసింది, వణుకు పుట్టింది. సరే ఎందుకు సార్, మీరు ఏమన్నా నాకు చంపేస్తారేమో, నాకు భయం వేస్తుంది సార్, మీరు ఇట్లా ఎందుకు తీసుకెళ్తున్నారు, మెయిన్ రోడ్లో నుంచి తీసుకెళ్ళండి సార్ అని చెప్పిన. లేదు డిఐజీ ఆఫీసు ఇక్కడికి మార్చినారు, నాకు తెలియదు సార్, డిఐజీ ఆఫీస్ అయితే అక్కడ ఉంది, నాకు తెలుసు, క్లబ్ దగ్గర ఉంది, ఆ క్లబ్ దగ్గర తీసుకెళ్ళండి. లేదు అని ఇంకా గట్టిగా నోరు మూసేసి ఇంకా ఎక్కడ పోతున్నారో తెలియదు, నాకు అర్థం కాలేదు. అరే వీళ్ళు ఏమో చేసేటట్లు ఉన్నారని నేను ఇంకా చాలా ప్రెషరైజ్గా ఉన్నా. పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అంటే అది ఫస్ట్ టైం పోతున్నాను నేను. అక్కడ తీసుకుపోయి అక్కడ ఆయన పేరు నాగేశ్వరరావు ఉన్నాడు, నాగేశ్వరరావు అని పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు, ఇంకొక అతను ఎవరు ఉన్నారు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి
వాళ్ళు వెళ్ళిపోయినారు. అంటే మామూలుగా పోలీసులు వస్తే 41 అంటే ముందే చెప్పడము, లేకపోతే ఒకవేళ అదుపులో తీసుకుంటే 41 నోటీస్ ఇవ్వడం, ముందు అట్లా ఏమైనా హెచ్చరికలు చేశారు మీకు? అంటే ఇంతకుముందు అది ఫోర్జరీ కేసు అప్పుడు 41 నోటీస్ ఇచ్చారు నాకు, వెరీ 2 months బ్యాక్. వాళ్ళు ఎప్పుడు పిలిచినా నేను పోయేవాడిని సాయంత్రం. నేను ఎప్పుడు కూడా స్కూల్కి వచ్చిన తర్వాత పిలిస్తే చాలాసార్లు, ఈవెన్ తబ్రేజ్ సార్ ఉన్నప్పుడు కూడా నేను ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్ పోయి మాట్లాడుతుంటే, తబ్రేజ్ సార్ ఉన్నప్పుడు కానీ ఈయన మురళీధర్ రెడ్డి సార్ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు పిలిచినా నేను పోతాను. అంటే స్కూల్ అవర్స్లో పోను, సో ఒకవేళ ఏదైనా అర్జెన్సీ ఉంటే లీవ్ పెట్టుకొని పోతాను. అంటే ఒక టీచర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని రహస్యంగా తీసుకెళ్ళి వాళ్ళ ట్రైనింగ్ సెంటర్లో పెట్టి విచారించాల్సినటువంటి అవసరం ఏంటి? అదే నేను పదే అడిగినాను, ఎందుకు సార్ అంటే ఏం లేదు, సిఎస్ఆర్ వస్తారు. సిఎస్ఆర్ ఎంతవరకు రాలేదు. అక్కడికి నాకు బీపీ పెరిగిపోయింది సార్, నేను ట్యాబ్లెట్లు వేసుకుంది నిలబడలేను, నాకు అందులో రీసెంట్గా సర్జరీ అయింది అని కూడా చూపెట్టాను. ఇక్కడ సర్జరీ అయింది సార్, నా ట్యాబ్లెట్ లేకుంటే చాలా అని పెయిన్ వచ్చింది, వామిటింగ్ అయిపోయింది కూడా. వాడు నువ్వు తినలేదు కాబట్టి వామిటింగ్ అవుతుంది, తిను అని తెచ్చిచ్చిన. అక్కడికి నేను ట్యాబ్లెట్లు రాసిస్తే చెప్తే తెచ్చిన. నేను ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినాను సార్, నేను సీఏతో నేను మాట్లాడి సార్ ఉండమంటే రేపు కాదు ఎల్లుండి 4-5 రోజులు ఉండమంటే కూడా ఉంటాను నేను. అక్కడ 2-3 మాట్లాడినా, వాళ్ళకి తెచ్చి 4 days నుంచి అక్కడే పెట్టారంట. అంటే ఒకటి మామూలుగా అసాంఘిక శక్తుల్ని అలాంటి వాళ్ళను ఇలా అదుపులో తీసుకొని విచారించడం, రహస్యంగా చేయడం చేస్తారు. ఒక టీచర్ను మీరు ఏం తప్పు చేస్తే అట్లా చేశారు? అదే నేను ప్రతిసారి అడుగుతున్నా, కానీ తప్పు వాళ్ళు ఏం చెప్పడం లేదు. ఎందుకు అంటే మీ మీద అలిగేషన్స్ ఉన్నాయి అన్నారు. తర్వాత 9:30 ఆ ప్రాంతంలో ఒక అతను వచ్చి, సార్ మీకు గుడు షబ్బీరు, తర్వాత ఏం పేరు అసదుల్లా బేక్ బంధువు అంట కదా సార్ అన్న. అంటే నాకు అసలు ఆ బంధువులే లేరు, ఆయన ఎవరో తెలియదు, ఆయన బుధవారపేటలో ఉంటారని తెలుసు, ఆ విషయంలో తీసుకొచ్చారు సార్ అని అప్పుడు చెప్పాడు ఆయన. ఎవరు వీళ్ళు బ్యాక్గ్రౌండ్ మీకు ఏమైనా తెలుసా? ఏం తెలియదు సార్, వాళ్ళు అంటే మట్కా పని చేస్తారనేది నాకు తెలుసు, అంతవరకే పేపర్లో చూసింది. ఆయన గురించి నా పర్సనల్గా ఏం తెలియదు. పేరైతే విన్నాను నేను, అసదుల్లా బేక్ అని, బుధవారపేట. పేరు విన్నారు, ఏమైనా కాంటాక్ట్స్ ఉన్న ఉద్దేశంతో పోలీసులు మిమ్మల్ని తీసుకెళ్లారంటే అని అన్నారు ఆయన అన్నాడు. అంటే నేనన్నా నాతో అదేం కనెక్షన్ లేదు, నాకు అసలు వాళ్ళతో టచ్ లేదు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు అని చెప్పిన. అంటే 12th రోజు మీరు ఎక్కడున్నారు అన్నాడు. అంటే 12th రోజు నేను లీవ్ పెట్టుకొని వేరే చోటికి పోయినాను, లేను ఇక్కడ. 12th నేను ఢిల్లీకి వెళ్ళాను అని చెప్పాను. ఆ సంఘటన ఏదో జరిగిందంట, అది 12th జరిగిందంట, దాంట్లో నాకు కూడా ఉంది అని వాళ్ళ సస్పిషన్ ఉంది అని అన్నాడు తప్పుడు. అప్పుడు ఇంత చెప్పడానికి ఇంతసేపా సార్ మీరు, నాకు ముందే చెప్పాలి, నేను అసలు ఏం లంచ్ లేదు ఏం లేదు, మీరు ఇక్కడ ఉందంటే సరే అని. ఇంకా తర్వాత మా మేడం వచ్చేసి సిఏ 3 Town పోలీస్ స్టేషన్ పోయి అందరికీ మెసేజ్లు పెట్టి డిఐజీ ఇంటెలిజెన్సీకి మెసేజ్ పెడితే అప్పుడు సిఏ సారు 11 గంటలకు వచ్చి, మీరు ఎందుకు వచ్చారు సార్ ఇక్కడికి, ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అన్నారు. అంటే ఏం సార్ మీకు తెలియకుండా ఎట్లా వస్తాను సార్, ఇది ఏ టౌన్ సిఏ అయినా? 3 Town సిఏ గారు, అంటే శేషయ్య గారు వచ్చారు. వచ్చి మీరు ఎందుకున్నారు ఇక్కడికి అన్నారు. అదే సార్ పొద్దున మీ వాళ్ళే వచ్చి మీ పేరే చెప్పినారని చెప్పిన. మీ పేరే చెప్పినారు, మీరు నాకు పరిచయం కాబట్టి నేను టక్కని బయటికి వచ్చిన సార్, లేకుంటే స్కూల్లో నుంచి నేను వితౌట్ దట్ నేను రాను, పరిచయం ఉన్నారా. కానీ వాళ్ళు మాత్రం చాలా ఇది చేస్తారు సార్ అని సీఏకి చెప్పినా. నేను ఇట్లా చాలా ఫోర్స్గా తీసుకొచ్చారు నన్ను, నాకు భయం వేస్తుంది, చంపేస్తారని కూడా భయం వేసింది సార్ నాకు. నేను తర్వాత 11:30కు లేదు, ఇది వేరే మిస్అండర్స్టాండ్ అయ్యి వేరే పేర్లతో ఉండదు, మిమ్మల్ని అరెస్ట్ చేసినారేమో అని ఇంకా రాత్రి 11:30కు తీసుకొచ్చారు ఇక్కడ. తర్వాత మా అన్నకు కూడా 6 గంటలకు తీసుకొచ్చి నా ఎదురుగా ఉన్న బ్యారేజ్లోనే పెట్టినారంట. నాకు ఆ విషయమే ఏం చెప్పలేదు వీళ్ళు. ఈవెన్ 4-5 మంది ఉన్నారు అక్కడ. కానీ మీ ఇద్దరు అన్నదమ్ములను అదుపులో తీసుకొని బ్యారేజ్లు పెట్టేంత ఇష్యూ ఏముంది అసలు? ఎందుకు వచ్చిన సమస్య? పోలీసులకు మీకు ఏమైనా తగాదాలు ఉన్నాయా, లేకపోతే ఏంటి, ఏం జరుగుతుంది? అంటే అది 2016 నుంచి OS 47 ఒక కేసు డిస్ప్యూట్ జరుగుతుంది కదా సార్. ఆ కేసు కనెక్టెడ్గా మా మీద ఫోర్జరీ కేసు ఒకటి పెట్టినారు, ST/SC కేసు పెట్టారు. ఆ విచారణ కొరకే వీళ్ళు పిలుస్తున్నామని చెప్తున్నారు ప్రతిసారి. ఈసారి కూడా మా అన్నకు పిలిపించి అక్కడ ఉన్న కానిస్టేబుల్, ఎందుకు సరే ఎంతో అమౌంట్ తీసుకోండి, సెటిల్ చేసుకోండి అని అన్న. నాతో అయితే ఆ మాట అనలేదు. నీకు ఆ గుడి షబ్బీర్ వాళ్ళ ఏదో మీ పేరు చెప్పినారు, అందుకని మిమ్మల్ని తీసుకొచ్చాము అని అన్నారు. మనతో మాట్లాడడానికి మేడం మిస్సెస్ ఉన్నారు. మేడం చెప్పండి, నిన్న మీ సారు కిడ్నాప్ అయినట్లు మీకు ఎవరు సమాచారం ఇచ్చారు? స్కూల్లో టీచర్ 10:30కి నాకు ఫోన్ చేసి చెప్పారు సార్. అప్పటి నుంచి నేను వెంటనే అక్కడ పోలీస్ స్టేషన్ కన్నా మీకు ఇన్ఫామ్ చేసి
ఇట్లా తీసుకుపోయాగని చెప్పి ఎవరు తీసుకుపోయావో కాస్త నాకు చెప్పండి సార్, నేను వెతుక్కోవడానికి ఉంటుంది అంటే వాళ్ళు అక్కడ సర్పంచ్కి ఫోన్ చేస్తే ఎవరో పోలీసులు వచ్చి తీసుకెళ్ళాగంటమ్మా అని చెప్పారు. పోలీసులు తీసుకెళ్తే కిడ్నాప్ చేశారని చెప్పారా, పోలీసులు తీసుకెళ్లారని చెప్పారా? పోలీసులు తీసుకెళ్ళారు, అది కిడ్నాప్ వేలోనే తీసుకుపోయారు, బలవంతంగా తీసుకుపోయారు అని చెప్పారు టీచర్లు. చెప్తే ఇంక వెంటనే నేను ఎవరు తీసుకెళ్ళారో పోలీస్ స్టేషన్లో అన్నా కంప్లైంట్ ఇవ్వండి సార్, చెప్పొచ్చు కనుక్కోండి అంటే ఎవరు స్కూల్లో లేదమ్మా, నేను సర్పంచ్కి ఫోన్ చేస్తానని సర్పంచ్కి ఫోన్ చేస్తే సర్పంచ్ కనుక్కొని టౌన్ పోలీసులే తీసుకెళ్ళాగంట. టౌన్లోనే పోలీస్ స్టేషన్లో చూడండి అంటే నేను 2 టౌన్లో చూచాయగా చెప్పారు. 2 టౌన్లో చెప్తే 2 టౌన్లో వెతికాను, అక్కడ ఎక్కడా కనిపించలేదు. మళ్ళా 3 టౌన్ సిఐ దగ్గరికి వచ్చాను, అక్కడ కూడా నన్ను చాలాసేపు నిలబెట్టా కానీ సిఐ గారిని కలవనివ్వలేదు. ఇంకా నేను అక్కడి నుంచి మా బావగారికి ఫోన్ చేసి ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర నుంచి 3ంటికి అట్లా 4ంటికి స్కూల్ అయిపోతుంది, 4ంటికి వెళ్దాము అని అన్నారు అక్కడ ఇన్ఛార్జ్ హెచ్ఎం. అందుకని 3ంటికి బయలుదేరాము నేను మా బావగారు, ముని వాళ్ళ అన్న మక్బుల్ భాయ్, ఇద్దరం కలిసి వెళ్ళాము. అక్కడ వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో 4 నుంచి 6 దాకా కూర్చున్నాము. ఎస్ఐ గారు సిఐ గారు ఉన్నారని అక్కడికి తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్తే అక్కడ ఎస్ఐ గారి దగ్గర నేను హెచ్ఎం గారు కూర్చొని ఆ కంప్లైంట్ లెటర్స్ ఇస్తుంటే మిమ్మల్ని బయట నిలబడండి అని అన్నారు. నేను 2 నిమిషాలే అక్కడ ఉండి బయటకు వచ్చేసరికి ఆయన కూడా లేదు సార్. ఆయన కూడా లేకపోతే మళ్ళీ ఫోన్ చేశాను, ఫోన్ చేస్తే స్విచ్డ్ ఆఫ్ అని వచ్చింది. నాకు భయం వేసి నేను కంగారుగా తిరుగుతుంటే ఆ కాంపౌండ్ అంతా తిరుగుతూ ఉంటే అక్కడ ఒక కానిస్టేబుల్ వచ్చి పొద్దున్న మీ వాగిని ఎవరైతే తీసుకెళ్ళారో వాళ్ళే తీసుకెళ్ళినట్టున్నారమ్మా, పోలీసుల్లానే ఉన్నట్టున్నారు, మీకు కార్ కీస్ మా బావగారి దగ్గర ఉన్నాయంటే మీకు బస్సులో వెళ్ళిపోండి, ఆయన తీసుకెళ్ళిపోయారు మీ హస్బెండ్ దగ్గరికే, మునీర్ అహ్మద్ గారి దగ్గరికి అని అంటే నేను హెచ్ఎం గారు బస్సులో కర్నూలుకి వచ్చాము. కర్నూలుకి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి నేను అందరికీ ఫోన్లు చేసుకొని తెలిసిన వాళ్ళందరికీ చేశాను, డిఐజీ ఇంటెలిజెన్స్కి కూడా చేశాను, కంప్లైంట్ పెట్టాను. ఒక లాయర్ని పిలుచుకొని మా మస్జిద్లో పెద్దలను తీసుకొని రాత్రి 9:30 ఆ టైంకి శేషయ్య గారి దగ్గరికి వెళ్ళాను. అక్కడ అటెండెన్స్ ఏదో జరుగుతూ ఉండింది, వాళ్ళది అదంతా అయిన తర్వాత లోపలికి వెళ్ళాము. నాకు ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే నేను శేషయ్య గారి దగ్గర మా హస్బెండ్ని మీకు అందరు కలిసి తీసుకొచ్చాగని క్లియర్గా చెప్తే పోలీసులు అయితే నేను ట్రేస్ అవుట్ చేస్తానమ్మా, నువ్వేం గాబరా పడకు, ఇంటికి వెళ్ళిపో అన్నారు. నేను వెళ్ళాను సార్, మా హస్బెండ్ వచ్చేంతవరకు నేను ఇక్కడే కూర్చుంటాను అని చెప్పి నేను అక్కడే కూర్చున్నాను. నేను సిఏ గారి రూమ్లో కూర్చున్నాను, మా వాళ్ళంతా బయట ఉన్నారు. నేను కూర్చుంటే మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అని చెప్పడం నాకు అదేంటో అర్థమే కాలేదు. నేనేమో అంతసేపు కంప్లైంట్ చేసి అంతసేపు కూర్చొని చెప్పి పంపించిన తర్వాత అక్కడికి వెళ్ళి మా హస్బెండ్ దగ్గర నువ్వెందుకయ్యా ఇక్కడ ఉన్నావని చెప్పి ఆయన జీప్లోనే ఎక్కించుకొని మా ఇంటి దగ్గర వదిలేసిపోయాడు ఆయన. అలా చెప్పడాన్ని ఎలా చూడాలి? ఏమో సార్, నాకైతే ఏం అర్థం కావడంలా. పొద్దున్నుండి సాయంకాలం దాకా అట్లా తిరగబట్టి నాకు అసలు మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. ఈరోజు మార్నింగ్ రాత్రి కూడా మేము ఇద్దరం పడుకోలేకపోయాము ఈ జరుగుతున్న సంఘటనలకి. మా ఫ్యామిలీకి మాకు చాలా థ్రెట్ ఉన్నట్టు మాకు అనిపిస్తుంది. అది పోలీసుల గురించి అన్నా కావచ్చు, ఆ ల్యాండ్ ఇష్యూ గురించి అన్నా కావచ్చు, ఆ ల్యాండ్ ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళన్నా కావచ్చు, మాకు మా కుటుంబ సభ్యులకి ఈ థ్రెట్ నుంచి మమ్మల్ని కాపాడమని ప్రెస్ వాళ్ళని కోరుకుంటున్నాం. సార్, ఆ ల్యాండ్ ఇష్యూ ఏంటి? మీరు ఏమన్నా ఎవరిదైనా కబ్జా చేశారా లేకపోతే ఏంటి అసలు? ఆ ల్యాండ్ ఇష్యూ అదే మా తాతగారు 1910లో కొన్నారు సార్. అప్పటి నుంచి మా ఫాదరు మా పెద్దనాన్న కల్టివేషన్ చేస్తున్నారు. 1983లో మా ఫాదరు ఇద్దరు కలిసి 57 సెంట్లు అమ్మేసినారు. అవి ప్లస్ 348 మొత్తం 4 ఎకరాలు అమ్మినారు. మిగిలినది మా ముస్లిం కమ్యూనిటీ కాబట్టి రిజిస్ట్రేషన్స్ ఏం చేసుకోలేదు సార్, ఊకే పార్టీషన్ డీడ్ రాసుకున్నాము. మాకు 1 ఎకరా 17 సెంట్లు వచ్చింది, మా పెద్దనాయనకు 1 ఎకరా 17 సెంట్లు వచ్చింది. దాంట్లో మేము ఏం చేస్తామంటే మేము డివిజన్ అయిన తర్వాత ఒక పార్టీషన్ డీడ్ రాసుకున్నాం. అది ఒక అతను పి ధనుంజయ అనే అతను 2016లో మేము అమ్మిన ల్యాండ్ 4 ఎకరాలు ప్లస్ ఇప్పుడు ఉన్న ల్యాండ్ మొత్తము నావి అని పట్టాదార్ పాస్బుక్ టైటిల్ డీడ్ ఆన్లైన్లో ఎక్కించుకొని మాకు నోటీసులు ఇచ్చాడు.
అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇంతకుముందు ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి అనే అతను ఆయనకు బ్యాక్ చేసేవాడు. ఆయన వచ్చి సైట్లో ఇది మాది అని 2 సార్లు పొలం దున్నినారు, 2 సార్లు చాలా చేసినారు. చేస్తే కూడా మేము ఆన్ రికార్డ్ మాది ఉంది కదా సార్, నేను ఆల్రెడీ రిజిస్టర్డ్ డీడ్స్ ఉన్నాయి అంటే వాళ్ళతో కుమ్మక్క అయిపోయి మా పెద్దనాన్న పిల్లలందరూ భయపడి 2 లక్షల సెంటు లెక్క వాళ్ళకి ఇస్తామని అగ్రిమెంట్ రాసి, అగ్రిమెంట్ కూడా ఎలా రాసామంటే ఈ పొలం మాది కాదు, మేము మా నాయన రిజిస్టర్ చేసినా మీకు ఇచ్చేస్తున్నాము, మేము పోలీసులది తర్వాత కోర్టులది ఖర్చులు భరించుకోలేము కాబట్టి మీ 2 లక్షలు తీసుకొని మా హక్కుడు విడుదల చేస్తున్నామని రిజిస్టర్ చేసినారు ఆ డాక్యుమెంటు. మాకు కూడా ఆ విధంగా చేయమని ప్రెషర్ చేస్తున్నారు వీళ్ళు. మీ ఇట్లా ఏ విధంగా అయితే మీ పెద్దనాన్న పిల్లలు మాది కాదని రాసిచ్చినారో మీరు కూడా ఆ విధంగా రాసియండి అని అంటున్నారు. మేమన్నాం మాది కాదని మీరు ప్రూవ్ చేసుకోండి ఎక్కడ కోర్టులో, మేము ఫ్రీగా ఇస్తాం, మాకేం డబ్బులు ఏమొద్దు. ఎందుకంటే మా ఫాదరే 2000 ఎప్పటి నుంచి 1910 నుంచి మా గ్రాండ్ ఫాదర్ చేసినారు, తర్వాత 83లో మా ఫాదర్ అమ్మినారు. తర్వాత సబ్సిక్వెంట్గా నేను స్వయంగా 30 ఏళ్ళ నుంచి అక్కడ జట్రోఫా టెక్నాలజీ పొసెషన్లో ఉన్నా. అక్కడ ఉండే స్థలము ఇప్పుడు 1 ఎకరా 17 సెంట్లే, కానీ ధనుంజయ పేరు మీద 6 ఎకరాల 43 ఇప్పుడు కూడా ఆన్లైన్లో కనపడుతుంది. ఇది నేను ప్రతిసారి ఒక 10 సార్లు ఆర్డీఓకు రిప్రజెంటేషన్ చేసినాము, జేసీకి రిప్రజెంటేషన్ చేసాము, తర్వాత తహసీల్దార్ ఆఫీస్కి అయితే ఒక 100 సార్లు పోయి ఉంటాను నేను. వాళ్ళు ఏం లేదు ఆన్లైన్లో ఆయనది ఉంది కాబట్టి ఆయనదికే ప్రొటెక్షన్, ఆయనదే కరెక్ట్ అంటున్నారు. మేము అమ్మినాం కదా సార్ 1983లో అమ్మినాము, 2005లో కూడా మా పెద్దనాన్న అమ్మినారు, 2019లో ఒకటి అమ్మినారు. ఇవి అమ్మిన డాక్యుమెంట్లు ఉన్నాయి కదా సార్, మీరు ఎట్లా 6 ఎకరాల 43 పేర్లు తీయండి అని రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు దాన్ని ప్రతిసారి ఆయనకే ఉంది అని మాకు రిప్లైలు ఇచ్చినారు, కానీ మాదేం చేయలేదు. ఇప్పుడు పొజిషన్ సర్టిఫికేట్ కోసం ఏమన్నా అంటే రీసర్వే ఏమైనా చేయించారా, అడిగారు అట్లా? పొసెషన్ మాదే ఉంది, మేము సర్వేయర్ కూడా వాళ్ళు కండక్ట్ చేసుకున్నారు, వాళ్ళు నోటీసులు ఇచ్చి కండక్ట్ చేసినారు. మాకు నాకు రిజిస్ట్రేషన్ చేసే ముందు శ్రీనివాసులు అనే సర్వేయర్ ఉంటే ఆయన ద్వారా గవర్నమెంట్ సర్వే మెజర్ చేసి దాంట్లో నుంచి 46 సెంట్లు బైఫర్కేట్ చేసి దాంట్లో నుంచి కొంత భాగాన్ని మా డిపెండెంట్ పాప మీద నేను రిజిస్టర్ చేసి ఒక కన్స్ట్రక్షన్ చేసుకున్నాను. ఇది 2010లో చేసుకున్నాను, ఇప్పుడు కాదు. వీళ్ళు 2016లో ఎంటర్ అయినారు. నేను అందుకనే నాది అయితే లేదు నీది కూడా తీసుకుంటాము, నీకు ఊకే లేదు డబ్బులు ఇచ్చి తీసుకుంటామా అని ప్రెజర్ చేస్తాను. మీరు ఇవ్వాల్సిందే అని ఎవరెవరు ప్రెజర్ చేస్తారు, ఏమని ప్రెజర్ చేస్తారు? ఒక అతను నేను వినింది ఏమంటే నాగేశ్వర్ రెడ్డి అని ఒక అడ్వకేట్ ఉన్నారని విన్నా, ఆయన ఎవరో తెలియదు మనకు. విష్ణు అనే అతను అయితే చాలా ప్రెజర్ చేస్తున్నారు. విష్ణు అని వాళ్ళు ఒక 5 మెంబర్స్ ఉన్నారు. విష్ణు సారు, విష్ణు రెడ్డి, తర్వాత బన్గన్పల్లె రామిరెడ్డి గారు అని, తర్వాత ఇంకా ఒక 5 మంది. ఇక్కడ కేసీ కెనాల్ దగ్గర ఒక ఇది ఉంది చూడండి, ఇది ఒక ఏదో ఉంది హోటల్ టైప్లో, ఆ హోటల్లో ఒక 5 మెంబర్స్ ఉంటారంట. వాళ్ళందరూ ఈ సైట్ తీసుకోవాలనేది ఆలోచిస్తున్నారని తెలిసింది నాకు. కానీ నాకు మాత్రం విష్ణు ఎక్కువగా కాంటాక్ట్లో ఉండి ఇది నువ్వు సేల్ చేయాలి. విష్ణు ఎవరు? కడప అండి, కడప అంట, కానీ మనకు తెలియదు, ఆయన వేరే బోర్డ్స్ తెలియదు. ఆయన చెప్పుకుంటాడు నేను కడప నుంచి వచ్చాను, నేను కడప అంటాను. నీకేం లేదు, ఒకరోజు 2022లో మహేష్ సార్ డిఎస్పీ ఉంటే అక్కడికి పిలిపించి విష్ణు ప్రెజెన్స్లోనే ఈ డిస్కషన్ 2 గంటలు జరిగింది. జరిగితే నేను అన్నా సార్ నాది ఒక్కటి వదిలేయండి, మిగతాది మా సిస్టర్స్కి ఉన్నాయి 10 మంది కాబట్టి వాళ్ళకి చెప్పి వాళ్ళు ఏదైనా రీజనబుల్గా ఇస్తారంటే నేను మాట్లాడతానని వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చి వచ్చినాను. నువ్వు చెప్పినావు కదా, నువ్వే మాట్లాడి ఇప్పుడు నాకు ఇప్పియాలా అంటాడు. నేను ఎట్లా ఇప్పిస్తాను సార్, అది కోర్టులో ఉంది, కోర్టులో నుంచి ఒకవేళ మీదని తెలిస్తే వదిలేస్తాము. మాకు కోర్టు మీద ఫుల్ ఫేత్ ఉంది, ఎందుకంటే ఐఏలు 4 వేసినారు, వీరు 4 మాకు ఫేవర్గా ఫైనల్ జడ్జిమెంట్ రావాలా, అది రావడం లేదు. గత 3 ఏళ్ల నుంచి ఎవరు కూడా ఊకే వాయిదాలు వేస్తున్నారు. అందుకని మనం ఏం చేయలేము, కోర్టులో ఏమొస్తే అది. ఒకవైపు కోర్టు కేసులు, మరోవైపు మీ మీద కేసులు, ఇంకోవైపు ఈ పోలీసు బెదిరింపులు, లేకపోతే బయట కిడ్నాపులు చేయడం, ఇవన్నీ ఏమనిపిస్తుంది అసలు? అంటే నాకు చంపేసైనా వాళ్ళు తీసుకుంటారేమో అనే భయం ఉంది సార్. అలాంటి వాళ్ళు అని నేను వేరే వాళ్ళు చెప్తున్నారు, ఎందుకు మునీర్ వాళ్ళతో పెట్టుకుంటావు, నువ్వు కూడా ఇచ్చేయి, లైఫ్ ఉంటే ఇంకా 3 ఏళ్ళు సర్వీస్ ఉంది ఎందుకు అని చెప్తున్నారు. కానీ నేను ఆలోచిస్తున్నా, నాకు డిపెండెంట్ పాప ఉంది కాబట్టి నేను ఇవ్వలేకపోతాను. కాకపోతే మా అమ్మాయిని చంపేస్తారనే భయం అయితే ఉంది నాకు. ఎందుకంటే
ఆమె పేరు మీద ఉంది కాబట్టి చంపేస్తారని భయం ఉంది. ఇదొక్కటి కాకుండా చూడాలని నేను అందరికీ మీడియా వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మా పాపకు నేను చాలా చాలా స్ట్రెంత్ పెంచుకున్నాను. అంబికా శిశు కేంద్రాల్లో 20 సంవత్సరాల నుంచి పోతుంది. ఆమె పేరు మీద ఉందని తెలిసి ఆమెకు చంపేస్తారనే భయం నాకు ఉంది సార్. నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ మా అమ్మాయి బతకాల సార్. నాకు మాత్రం చాలా సార్ నేను ఈవెన్ ఎస్పీ గారి దగ్గర కూడా పోయి ఇదే చెప్పినాను సార్. నేను పోయి 32 ఏళ్ళు టీచర్గా పనిచేస్తాను సార్. ఏ రోజు నేను ఆ పదాలు కానీ పిల్లలకు ఏం కావాలని చేశాను. నాకు ఈవెన్ బెస్ట్ టీచర్ అవార్డుకి రికమెండేషన్ వచ్చినా నా మీద కేసులు ఉన్నాయనే ఉద్దేశంతో నన్ను బెస్ట్ టీచర్ అవార్డుకి రికమెండ్ చేయలేదు సార్. నేను నా సర్వీస్ అంతా నేను చాలా డెడికేట్ అంటే చెప్పాలని కాదు, నేను డెడికేట్గా చేశాను. కానీ ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇది ఉండడం వల్ల మా అమ్మాయికి చాలా, ఎందుకంటే ఈమె స్కూల్కి వస్తుంది, ఎప్పుడు తీసుకుపోయి చంపేస్తానని భయం ఉంది సార్. అది జరగకుండా కూడా చేయాలని నేను ఆశిస్తున్నాను సార్. ఇది జరిగితే ఎవరు మెయిన్ బాధ్యులు? ధనుంజయ ఎవరి దగ్గర అయితే పోతున్నాడో వాళ్ళందరూ బాధ్యులే సార్. ధనుంజయ అనే అతను పి ధనుంజయ చెన్నమ్మ సర్కిల్ దగ్గర ఉంటాడు. ఆయన ఎవరైతే ఆయనకు హెల్ప్ చేస్తారో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుంటాడు. మళ్ళీ ఏం చేస్తున్నారో తెలియదు. ఆయన ద్వారా మనకు ప్రెజర్ చేస్తాం. ఆయన ఇంట్లో ఎవరెవరు ఉన్నారో అందరూ బాధ్యులే సార్. మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఇది జరగకుండా వల్ల మేమైతే కోర్టులో ఏమొస్తే వాళ్ళది వచ్చేసి హ్యాపీగా వదిలేస్తాం సార్. మాది వస్తే మేము అందరం 10 మంది ఉన్నాము. ఇది ఒకరిదైతే ఏదన్నా డెసిషన్, ఇది 10 మందిది కాబట్టి నేను ఒక్కరిని ఏం డిసైడ్ చేయలేను. నా బిల్డింగ్ నేను కష్టార్జితంగా కట్టుకున్నాను కాబట్టి మా అమ్మాయి డిపెండెంట్ ఉంది కాబట్టి ఆమెకు రీహాబిలిటేషన్ సెంటర్ కానీ ఒక ఫిజియో సెంటర్ కానీ పెట్టాలని ఆశిస్తున్నా. ఇదే నేను కలెక్టర్ గారికి సృజన మేడం కూడా 2 సార్లు రిక్వెస్ట్ చేసి చెప్పినాను. ఇట్లా ఉంది మేడం అంటే లేదు మీకు రెక్టిఫై జరుగుతుంది అని మౌర్య మేడం నాకు అష్యూరెన్స్ ఇచ్చారు. మౌర్య మేడంతో మాట్లాడమంటే మౌర్య మేడంతో కూడా మాట్లాడినాను నేను. ఏమంటే నేను ఒక్కరిని ఇలా అఫీషియల్స్కి పోవడం వల్ల మిగతా వాళ్లకు లేకుండా నన్ను ఒక్కనే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను ప్రతిసారి ఎవరైతే ఏదన్నా మనకు రిలీఫ్ దొరుకుతుంది అనే ఉద్దేశంతో జేసీ గారి దగ్గర కలెక్టర్ దగ్గర పోతున్నాను. పోయినప్పుడు వీళ్ళు కనుక్కొని ఈవెన్ ఎస్పీ దగ్గర నేను ఇట్లా పోయినానంటే ఆయన విష్ణుకి తెలిసిపోతుంది నేను కలెక్టర్ దగ్గర పోయినానని. నేను బిందు మాధవ్ సార్ దగ్గర కూడా పోయినాను. ఇంతకుముందు ఉన్న 3 ఎస్పీల దగ్గర పోయి నేను రిక్వెస్ట్ చేస్తాను, సార్ ఇది డిస్ప్యూట్లో లాగొద్దండి సార్, ఏదైనా ఉంటే మీరు నాకు ఎస్టీ కేసు పెట్టారు, ఒకవేళ ప్రూవ్ అయితే నేను జైలుకి కూడా పోతాను సార్. ఒకవేళ ఫోర్జరీ కేసు అంటున్నారు 25 సెంట్స్, నేను అమ్మలేదు, మా పెద్దనాయన గారు అమ్మినారు, ఇదిగోండి డాక్యుమెంటు, ఇది వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ప్రతిసారి ధనుంజయని సపోర్ట్ చేస్తున్నారు కానీ మీరు నన్ను ఎన్నిసార్లు అంటే అప్పుడు సార్ లేదు నీకు ఈసారి వస్తే అని నాకు సిఏ నా పర్సనల్ నెంబర్ పెట్టుకొని ఉండండి, ఏదన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి అని చెప్పినారు. అందుకనే నాకు నా లైఫ్ కంటే కూడా మా పిల్లలు వైఫ్కి ఫ్యామిలీకి ఏమైనా థ్రెట్ చేస్తారని భయం ఉంది సార్. ఒక సాధారణమైనటువంటి ఉపాధ్యాయుడు తాతల ఆస్తి కోసం వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తి తమ పిల్లలకి ఇవ్వాలని న్యాయ పోరాటం చేస్తున్నారు. మరోవైపు అక్రమదారులు తమను భయపెడుతున్నారు, భయప్రాంతులకు గురి చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. మరోవైపు పోలీసులు కూడా రాజీ కావాలని లేకపోతే వారితో ఎంతో సెటిల్ చేసుకోమని సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. నేను మాత్రం నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా పిల్లల కోసం పోరాటం చేస్తాను, అందులో ఈ పోరాటంలో నా పిల్లలను కూడా బలి తీసుకుంటారనేటువంటి భయాన్ని వ్యక్తం చేస్తున్నారు టీచర్ మునీర్. దీనిపైన న్యాయం గెలవాలి, న్యాయం కోసం పోరాటం చేస్తున్నటువంటి ఈ టీచర్ యొక్క ప్రయత్నం ఫలించాలని ఆర్టీవీ కోరుకుంటుంది. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.